వారిని పోలి ఉండక వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లుగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమి లేని వారంట వీరు యథార్థ హృదయులు కారంట. ఆ దేవుని విషయంలో స్థిర మనస్సు లేనివారు. స్థిరముగా ఒక చోట ఏదైనా కొబ్బరి మొక్క కావచ్చు, మామిడి మొక్క కావచ్చు, ఏదైనా విత్తనం మనం ఒక చోట ఒక స్థలంలో వేసామనుకో, నాటామనుకో, అది ఒక చోట ఉంటేనే అది ఫలిస్తుంది, ఎదుగుతుంది, అది ఫలిస్తుంది. దాన్ని అంతమార్లు అక్కడ తీసి ఇక్కడ తీసి అక్కడ పాతామనుకో, అదొకటి మొదలుపెట్టు ఫలించడం మొదలు సచ్చి ఊరుకుంటుంది అంతే. స్తోత్రం చెప్పండి. అవునా కదా అమ్మ? అంతేనా? ఎక్కడైనా ఏదైనా మామిడి మొక్క అయినా కొబ్బరి మొక్క అయినా ఎవరి పోదైనా ఏ పోదైనా ఒక చోట మనం పాతామంటే అది అక్కడ ఉంచి ఒక చోట ఉంచి దానికి ఎరువేసినా నీళ్ళేసినా ఏది వేసినా అది ఎదుగుతుంది, చక్కగా ఫలిస్తుంది. కానీ అక్కడ తీసి ఇక్కడ తీసి అక్కడ పాసామనుకో అదేమవుతుంది అంటే చచ్చూరుకుంటుంది. ఈనాడు మన జీవితాలు కూడా అంతే. చాలా మందికి అర్థం కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే బైబిల్ గ్రంథంలో ఎఫెసీ పత్రికలు అంటున్నాడు, చూడండి ఒక మాట, ఎఫెసీ పత్రికలు అంటున్నాడు, ఇంకా మీరు పసిపిల్లలు ఉండక ఏమన్నాడు ఆయన, ఇంకా మీరు పసిపిల్లలుగా ఉండొద్దు. స్తోత్రం చెప్పండి. ఎఫెసీ పత్రిక 4:14 కావాలి ఆయన అన్నాడు. చక్కని శ్రేష్టమైన మాటలు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇంకా మీరు పసిపిల్లలుగా ఉండొద్దు, ఉండకంటే అలాగుంటేనంటే మన పరిస్థితులు ఎలాగుంటాయి అన్నాడు ఆయన. అంటే గాలికి చెదరగొట్టిన పొట్టు వల్లే మనం. చూడండి ఆ మాట 14 వచనంలో, 4:14 ఎఫెసీ పత్రిక. దేవుని వాక్యం తీయాలి నాయన. అప్పుడు 4 చెప్పిన తర్వాత 10 గంటలకి వాక్యం తీయగలుగుతుందా? సరిగ్గా నేను చెప్పిన టక్కున ఎట్టుకోవాలి, పిల్లల వైపు చూడకూడదు నాయన. హల్లెలూయా. వాక్యం మీద దృష్టి ఉంచాలి. 4:14 వచనంలో, అందువలన మనం ఇంకా మీదట పసిపిల్లలమై ఉండి మనుషులు మాయములను చేత వంచన చేత తప్పు మార్గం ఎత్తుతో గాలికి కొట్టుకుని పోవునట్లుగా కల్పించబడి ప్రతి ఉపదేశమునకు ఇటు ఇటు వెళ్ళవద్దు. హల్లెలూయా. కొన్ని సంఘాల్లో వాక్యం ఎలా ఉంటుందంటే గద్దింపు ఉండదండి, గద్దింపు ఉండదు. నువ్వు తాగుతున్నావానో, లేటుగా వస్తున్నావానో, మార్పు లేదనో, బత్తి లేదనో మాట్లాడరండి. కొన్ని సంఘాల్లో నేను చూస్తున్నాను, పాలకుల్లో శుక్రవారం పాలకుల్లో ప్రార్థన పెడతాడు దైవజనుడు. ఆ దైవజనుడు అతను వాక్యం చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఎప్పుడు కూడా మార్పు కొరకు మాట్లాడినట్టు నేను చూడలేదు, మార్పు కోసం చూడలేదు. ఆ మార్పు కోసం ఉన్న సందర్భాన్ని కూడా దీవెనకరంగా మాట్లాడతాడు ఆ దైవజనుడు. నీకు దేవుడు అలాగిచ్చేస్తున్నాడు, దేవుడు నీకు ఇలాగిచ్చేస్తాడు. ఇదిగో దేవుడు ఈ రోజు నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు నీకు అది కనపడుతుంది. ఇదిగో నీ కుటుంబము ఇలాగ దీవించబడుతుంది. వచ్చే సంవత్సరం నువ్వు అదైపోతావు, వచ్చే సంవత్సరం ఇదైపోతావు. ఇంక ఇదే మనుషులు మనకు కూడా మనం మారక్కర్లొద్దు, మారిపక్కర్లొద్దు, మనకి ఇదే కావాలి. ఆ పక్క నుంచి ఏదో వస్తుందా, ఈ పక్క నుంచి ఏదో వస్తుందా, అది వస్తుందా, ఇది వస్తుందా అని మనకి ఇదే అలవాటుగా మన దేవుని ఎదుట మన మనసు, మన హృదయం, మన ప్రవర్తన ఎలాగున్నదో ఒకసారి మీరు చదువుమరలేదు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో వారు ఏమంటారు తెలుసా? వాళ్ళు ఇలాగే చెప్తారంటే మనం కూడా ఏం కావాలి, అయ్యే కావాలి. ఇర్మియా గ్రంథంలో చూడండి వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఎలా చెప్తారు అనేది, ఏం చెప్తారు అనేది వాళ్ళకు కూడా ఇయే కావాలి. వాళ్ళకు కూడా అంట వాళ్ళతో కలిసిపోయి వాళ్ళు కూడా నట్టు ఏం చేస్తారంటే ఇలాగనే చెప్తూ ఉంటే వీళ్ళు వాటి కొరకే ఎప్పుడు ప్రార్థన కూడా వెళ్ళరు. మందిరానికి వెళ్ళరు. తెల్లగట్లో 4 గంటలకి అక్కడ కనపడ్డారు మన రోజు. స్తోత్రం చెప్పినట్టుగా ఎక్కడ 8 గంటలకే. మనకేం కావాలి, అయ్యే కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను చాలా ఆశ్చర్యపోయానంటే వాళ్ళు ఏమని చెప్తారంటే, వాళ్ళు చూడండి ఆ మాట ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రభు అక్కడ సెలవిస్తున్న మాట ఏంటంటే, అక్కడ మన 13వ వచనం కాడి నుంచి